మేడం పెళ్లి చేసుకుంటే మనం చదువుకున్న చదువు ఉపయోగం లేకుండా పోతుందా? ఎవరు కార్తీ చెప్పింది? నేను 6 సబ్జెక్టులు చదువుకున్నానా, నాకు 6 రకాలుగా ఉపయోగపడుతుంది. నేను ఎప్పుడైనా ఫీల్ అయ్యానా? అవునా మేడం? అయితే నేను ఒక్కొక్క సబ్జెక్ట్ అడుగుతాను, మీకు ఎలా ఉపయోగపడిందో చెప్పండి. ఆ, చెప్తాను, అడుగు. తెలుగు. తెలుగా? రోజు పొద్దున్నే మా ఆయన బయటికి వెళ్ళేటప్పుడు క్యాలెండర్లో చూసి ఈ టైం నుంచి ఈ టైం మంచిది, ఈ టైంలో పనులు స్టార్ట్ చేసుకోండి అని చెప్తాను కదా, నాలెడ్జే కదా. అవునా? అయితే హిందీ. హిందీయా? రోజు సాయంత్రం పానీపూరి బండి దగ్గరికి వెళ్ళి భయ్యా తోడా ఎక్స్ట్రా ప్యాజ్ డాలో అనడానికి ఉపయోగపడుతుంది. సరిపోదా ఏంటి? మరి ఇంగ్లీష్ మేడం? ఇంగ్లీష్ ఏముందిరా, మన పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి ఏబిసిడీలు చెప్పడానికి సరిపోతుంది. అయితే మ్యాథ్స్. మ్యాథ్సా? ప్రతి నెల డిమార్ట్కి వెళ్తాం కదా, ఇంత బారు బిల్స్ ఉంటాయి, ఆ లెక్కలన్నీ చూసేది ఎవరనుకుంటున్నావు? మనమే. సరే. సైన్స్. సైన్సా? ఇంటిని నీట్గా పెట్టుకునే కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది కదా మనకి, శుభ్రత పరిశుభ్రత, దానికోసం సైన్స్ ఉపయోగపడుతుంది. ఇవన్నీ కాదు మేడం, సోషల్ సంగతి ఏంటి? హలో పాప, అక్కడికే వస్తున్నా. సోషలే చాలా ఇంపార్టెంట్. ఎందుకో తెలుసా? వాతావరణం ఎలా ఉందో తెలుసుకుని బట్టలు ఆరేసుకోవడానికి, ఒడియాలు పెట్టుకోవడానికి ఉపయోగపడేదే సోషల్. మేడం, అందరం ఇలా ఆలోచిస్తే చదువుకొని కూడా ఇంట్లోనే ఉంటున్నామని ఎవ్వరు ఫీల్ అవ్వరు, బాధపడరు మేడం.